మున్సిపల్ కార్పొరేషన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ శ్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ఒక వర్గానికి చెందింది కాదని అందరి భారతీయులైన పౌరులకు ప్రతి ఒక్కరికి చెందిన పండుగగా వివరించారు. ఎన్నో త్యాగాలు చేసి పోరాటాలు చేసి స్వాతంత్ర సమర యోధులు అందించిన రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరునికి సమానత్వం ఇస్తుందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఈ వేడుకను జరుపుకోవాలని ఆమె తెలిపారు. ఈ రోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ గారితో ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. సిబ్బందితో అందరితో కలిసి కార్పొరేటర్ సత్తార్ దుకార్స్తో కలిసి ఈ గణతంత్ర వేడుకల్ని జరుపుకోవడం అన్నది చాలా సంతోషకరం. ఇది ఒక వర్గం అలా చేసుకోవాలన్న పండగ కాదు, ఇది అందరికీ సంబంధించినటువంటి జాతీయ పండగ గణతంత్ర దినోత్సవం అన్నది. అందరికి కూడా ప్రజలందరికీ కూడా నేను గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి పౌరుడికి కూడా ఈ దేశంలో ఒక హక్కును కల్పిస్తూ అన్ని వర్గాలని అన్ని కులాలని సమన్వయంగా ఉండే విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించి ఎవరి చేతిలో మనం బానిసలు కాదు, అప్పుడున్నటువంటి 2 సంవత్సరాల ఏళ్ల పైగా బ్రిటిష్ వారి చేతిలో మన దేశం అన్నది బానిసత్వాన్ని భరించడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని అందరికి కూడా సమాన న్యాయం ఉండాలి, అందరూ కూడా సమానులే అన్న ఒక హక్కుతోటి మనకందరికి కూడా హక్కులు కల్పిస్తూ రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు మనం ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే, మనం స్వతంత్రంగా ఉంటున్నామంటే ఆ మహనీయులు ఎంతో మంది వీరమరణం పొందిన తర్వాతే మనకి ఈ రాజ్యాన్ని అందించిన తర్వాతే అని కూడా తెలియచేసుకుంటూ అలాంటి మహనీయుల స్ఫూర్తితోటి మనం అందరం కూడా వెళ్ళాలి. ఈరోజు నగరపాలక సంస్థలో విద్యార్థులు కానీ సిబ్బందితో అందరితో కలిసి జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. విద్యార్థులు అందరూ కూడా ఆ మహనీయుల స్ఫూర్తితోటి ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.